హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు. ఇవాళ వీడియోలోనైతే ఇదైతే 12-13 రోజులు అయిందిలే తీసి వీడియో అప్లోడ్ చేయని కుదరలేదు. ఈరోజు చేస్తున్నా. ఈరోజు ఏంటంటే ఒంగోలులో ఈ ఫంక్షను మా ఇంటి దగ్గరేనైతే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఫంక్షన్ చేశారనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒంగోలులో కళ్యాణ మండపంలో ఇప్పుడేనమాట. మేము అప్పుడే వెళ్ళాము. ఇక్కడైతే వాళ్ళ నాయనమ్మ తాతయ్య అందరూ ఉంటారు. ఇక్కడే వాళ్ళ బంధువులు మొత్తం ఇక్కడే ఉంటారు. వీళ్ళు మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాత్రం ఫంక్షన్ చేశారు కాబట్టి వదిన ఆడబిడ్డలది అంటే అన్నా చెల్లెల పిల్లలది ఫంక్షన్ అనమాట. ఇప్పుడే కారులో దిగి వస్తున్నారు. మేళంతో లోపలికి తీసుకొస్తున్నారు. పెద్ద పాప అయితే దిగింది. ఈ పాపది కాదు, చిన్న పాపది ఫంక్షన్. చిన్న పాప ఏం పెద్ద పాప దిగి పక్కకి వెళ్ళిన పాప చిన్న పాప. ఇప్పుడు ఇంకొక అమ్మాయి దిగుతుంది అన్నమాట. అయితే ఈ ఫంక్షన్ ఏంటంటే ఇద్దరికి కలిపి చేశారు. ఓనీల్ ఫంక్షన్ కళ్యాణ మండపంలో చేశారనమాట. అదితి ఇషిత ఇద్దరిది వదిన ఆడబిడ్డలు అవుతారు. అన్నా చెల్లెల పిల్లలది ఇద్దరికి కలిపి చేశారు. అమ్మమ్మ వాళ్ళు ఒక పాపకు అమ్మమ్మ ఇద్ది, ఒక పాపకు నాయనమ్మ ఇద్ది. ఇప్పుడైతే అది పాప వాళ్ళ అమ్మోళ్ళు వస్తున్నారు లోపలికి. ఇంక మేము లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఒకసారి కళ్యాణ మండపంలో డెకరేషన్ ఎలా ఉందో. చాలా బాగా డీసెంట్గా ఉందన్నమాట. కళ్యాణ మండపం కూడా చాలా పెద్దది, నీట్గా డీసెంట్గా మంచిగా అనిపించింది డెకరేషను. ఇంకా అప్పుడే వచ్చి అది పిల్లల లోపలికి ఇప్పుడే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అదిగో ఈ పక్క పాప అయితే పెద్ద పాప, ఆ పక్క పాప వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, ఈ పాప వాళ్ళ తమ్ముడు అనమాట. ముందు పక్క ఉన్న పిల్లలిద్దరిది ఫంక్షన్ అనమాట, ఓనీల్ ఫంక్షన్. ఆ అమ్మాయి ఈ యువతల అమ్మాయి వాళ్ళ అమ్మ, అవతల ఉన్న హారిక వాళ్ళ పాప ఆ పాప అనమాట. అయితే ఇంక వాళ్ళు లోపలికి తీసుకొని వచ్చి ఇప్పుడైతే లంగా ఓనీల మీద ఫంక్షను పైకి ఎక్కిస్తున్నారు. మండపం మీదకి వెళ్ళి ఎక్కించి ఇంకా అందరు బట్టలు ఇచ్చిన తర్వాత మళ్ళీ లంగా ఓని వేసుకొని వచ్చారనమాట. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు అదితి ఇషిత అనమాట. వీళ్ళిద్దరిది ఓనీల్ ఫంక్షన్ అయితే అది అక్కడ పక్కనే ఉంది కదా. ఆ అమ్మాయి అదితి వాళ్ళ మమ్మీ అనమాట. ఇటు పక్క ఇక్కడ మండపం దగ్గరికి నిలబడి ఉన్నది ఇషిత వాళ్ళ మమ్మీ. అన్నా చెల్లి పిల్లలు అనమాట. మేము అందరం ఇక్కడ వాళ్ళందరం వెళ్ళాము ఫంక్షన్కి. మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఇంక అందరిని పిలిచారు, వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇంక పైకి మండపం మీదకి ఎక్కించి కూర్చోబెట్టిన తర్వాత అయితే ఫంక్షన్ బాగా చేశారు. నీట్గా ఉన్నాయి భోజనాలు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. అన్ని ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నీ చేశారు. ఫంక్షన్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. పోగానే మనకి వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ అవి ఇచ్చారు. తర్వాత మళ్ళీ భోజనాలు, మళ్ళీ కూల్ డ్రింక్స్ ఇలా బాగున్నాయి అన్నమాట. సింపుల్గా చేశారు, తక్కువ మందితోటైనా బాగా గ్రాండ్గా చేశారనమాట ఫంక్షను. ఇప్పుడైతే బట్టలు ఇస్తున్నారు. ఈ పాపకేమో వీళ్ళ అమ్మ నాన్న, ఆ పాపకేమో వాళ్ళ అమ్మ నాన్న అనమాట. అన్నా చెల్లెళ్ళు వీళ్ళకొకరు వాళ్ళకొకరు మేనమామలు అలా ఇచ్చారనమాట. వాళ్ళ మమ్మీ డాడీ పేరు హారిక, పవను ఇద్దరు. వాళ్ళు అటు ఇస్తున్నారు, వీళ్ళు ఇటు ఇస్తున్నారు. వీళ్ళ మేనమామలు ఇటు ఇస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది కూడా ఇక్కడే మా ఇంటి దగ్గరే దర్శేను, ఇక్కడే ఉంటారు. వాళ్ళ వాళ్ళు కాకపోతే ఒంగోలులో ఉంటున్నారు అన్నమాట. అక్కడ జాబ్ చేస్తారు కాబట్టి అందుకే అక్కడ ఫంక్షన్ చేశారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య, ఇష్ట వాళ్ళ నాయనమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరే పక్కనే ఈ ఊర్లోనే ఉంటారు అందరూ. వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు, వాళ్ళ చిన్నమ్మమ్మ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు అన్నమాట. బాగా జరిగింది ఫంక్షన్ అయితే. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు వాళ్ళు డ్రెస్ మార్చుకొని పోయినప్పుడు మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాం అన్నమాట. మా వదినోళ్ళు అందరూ వచ్చారనమాట పొదిల నుంచి. వస్తే ఇంకా ఖాళీగానే ఉంటాం కదా, అప్పుడు అదిగో ఇక్కడ ఈ బుడ్డ పాప కూడా
చిన్న పాప అన్నమాట. ఆ చిన్న పాప వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ అక్కా చెల్లెలు పిల్లలు అన్నమాట. అంకుల్ని పైకి ఆయన అందరికీ పెద్ద తాతయ్య అన్నమాట. పైకి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళందరికీ ఇక్కడే ఉంటాడు మా ఇంటికి దగ్గరలోనే. అందరికంటే వాళ్ళకి ముత్తాత అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న వాళ్ళకి తాతయ్య అన్నమాట. వీళ్ళకి పెద్ద తాత అంటాంలే మేము. కొంతమంది ముత్తాత అంటారు. అది మా వదిన వాళ్ళు మేము కూర్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. మా వెనకాల మా అన్నోళ్ళు కూర్చున్నారు. అది పెడతారా అని నవ్వుతున్నారు ఊరిక. అలా ముందు పక్క అందరిని పలకరిస్తుంది రాజ్యమక్క. ఆమె ఇక్కడే ఉంటుంది, పాప వాళ్ళ చిన్నమ్మమ్మ. ఇప్పుడు ఏంటంటే డ్రెస్ మార్చుకొని వచ్చేటప్పుడు మళ్ళీ పల్లకి మనకి ఇప్పుడు కింద పల్లకి కాకుండా అందరూ ఇప్పుడు పల్లకి పైన పల్లకి పెడుతున్నారు కదా, ఆ పల్లకితోటి ఫ్యామిలీ మొత్తము తీసుకొని చిచ్చుబుడ్లు అదే చిచ్చుబుడ్లు పెట్టి బాగుందన్నమాట. పెట్టేసరికి ఆ చిచ్చుబుడ్లు కాంతిలో ఇంక పిల్లలు వస్తూ ఉన్నారన్నమాట. పైన పల్లకి పెద్దది బాగా, ఇద్దరు పిల్లలు కదా, అందరూ ఫ్యామిలీ మొత్తం అంటే పెద్దమ్మమ్మ వాళ్ళు, చిన్నమ్మమ్మ వాళ్ళు, తాతయ్యలు, మామయ్యలు అందరినీ లంగావని వేసుకొని మళ్ళీ డ్రెస్ మార్చుకొని తీసుకొని అదిగో చూడండి ఇలా తీసుకొచ్చారనమాట. ఇటువైపు వాళ్ళ డాడీ పట్టుకొని, అటువైపు వాళ్ళ మామయ్య వాళ్ళు, పాప వాళ్ళ మామయ్య వాళ్ళు అటు పట్టుకొని ఇంకా అలా అందరూ అనమాట పట్టుకొని తీసుకొని వచ్చి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం పోయి పైన కూర్చోబెట్టారనమాట. అప్పుడు వచ్చేటప్పుడు అందరు ఎదురొచ్చి బాగా అందరూ వీడియో తీసుకున్నారు, లేడీస్ జెంట్స్ మొత్తము. బాగుందన్నమాట. అలా తీసుకెళ్ళేటప్పుడు అందరూ పైకి తీసుకెళ్ళారు కాబట్టి బాగా అనిపించింది. వాళ్ళ మమ్మీ అమ్మాయి ఇష్ట వాళ్ళ మమ్మీ వెనక ఉండే అమ్మాయి మొత్తం ఫ్యామిలీ. ఆ లాస్ట్లో ఉన్నాయన వాళ్ళ తాతయ్య, పాప వాళ్ళ తాతయ్య, ఒక పాపకి నాయనయ్య, ఒక పాపకి తాతయ్య అనమాట. అలా అందరు తాతయ్యలు అందరూ వెళ్ళారు, అమ్మమ్మలు అందరూ వెళ్ళారు, నాయనమ్మలు అందరూ వెళ్ళి వదిలిపెట్టి కూర్చోబెట్టి ఇంకా అక్కడ అక్షింతలేసి ఇంక అందరూ బాగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. డీసెంట్గా నీట్గా ఉంది ఫంక్షను. లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే కుదరట్లేదు మా పాపకి అప్లోడ్ చేయడానికి. అందుకని చెప్పి వారానికి 1-2 వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి గణేష్ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆ వీడియోలు వస్తాయి, ఒక 3-4 వీడియోలు. ఈరోజు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేశాక పూల్ వీడియో అన్నీ అనమాట. ఇద్దరు చూడండి వాళ్ళ నాయనమ్మ వాళ్ళు పక్కన నిలబడ్డారు. ఇక్కడే ఉంటుంది ఆంటీ అంకుల్, ఇక్కడే ఉంటారనమాట. పాప వల్ల ఇష్ట వాళ్ళ నాయనమ్మ తాతయ్య, పక్కనున్న పాప పెద్ద పాప ఇష్ట వాళ్ళ అక్క. పల్లకి పట్టుకొని ఫొటోస్ దిగటం బాగుందన్నమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇషితంది అదితి ఇది